దైవ మర్మములు జూన్ 1. దేవుని స్వరము వినుటలోని రహస్యములు. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మత్తయి సువార్త 3:17. ప్రభువైన యేసు క్రీస్తుకు మార్గమును సిద్ధపరచుటకై బాప్తిస్మమిచ్చు యోహాను ఈ లోకములోనికి వచ్చెను. అతడు మారు మనసును గూర్చి అరణ్యములో బోధించుటకు మొదలుపెట్టెను. అయితే ఆ వర్తమానము ప్రజలు సులభముగా అంగీకరించలేకపోయేది. ప్రజలెంతో దూరము నుండి ఈ వర్తమానము వినుటకు వచ్చిరి. యోహాను వారిని సంతోషపెట్టుటకు బోధించలేదు గాని సజీవుడైన దేవుని అధికారముతో బోధించుచుండెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని అతడు వ్యత్యాసము లేకుండా అందరిని గూర్చి చెప్పాను. ఆ బోధ వినిన వారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి వాటిని ఒప్పుకొని బాప్తిస్మము పొందిరి. అట్టి గొప్ప ప్రవక్త ద్వారా బాప్తిస్మం తీసుకొనుట వలన గొప్ప మేలులు పొందేదమని కొందరు అనుకొని ఉండవచ్చును. అందులో కొందరు నాయకులు సహితం ఉండి ఉండవచ్చును. అటువంటి వారిని చూచి యోహాను, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అనెను. ఒక దినము నా ప్రభువైన యేసుక్రీస్తు స్వయముగా బాప్తిస్మం పొందుటకై వచ్చెను. యోహాను 1:31లోని దేవుని వాక్య ప్రకారము ప్రభువైన యేసు నిజముగా ఎవరు బాప్తిస్మం ఇచ్చి యోహాను సహితము ఎరుగడు. యేసుక్రీస్తు ప్రభువు నిమ్మలముగా అందరితో పాటు వచ్చి తనకు కూడా బాప్తిస్మం ఇమ్మని యోహాను అడిగాను. వారు బంధువులగుటచే యేసును గూర్చి యోహాను కొంత ఎరిగిండెను, కానీ ఆయనే మెస్సియా అని అతనికి తెలియదు. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ క్రీస్తు యేసుపై పావురము వలె దిగుట అతడు చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం వినను. అప్పుడు యేసు ఎవరో యోహాను గ్రహించగలిగాను. దేవుని స్వరం వినిన తరువాతనే యోహాను యేసును ఎరిగెనని మనము తెలుసుకొనిచున్నాము. మీరును దేవుని స్వరమును వినని ఎడల ఆయన ఎవరో ఎరుగలేరు. మీరు అనేక కూటములకు హాజరు కావచ్చును. పరిశుద్ధ గ్రంథమందు జ్ఞానం అధికముగా నీకుండవచ్చును. అనేక త్యాగములు చేసి ఉండవచ్చును. కానీ మీరు దేవుని స్వరము వినని ఎడల ఇవన్నీ మీ ఆత్మీయ జీవితమునకు నిరుపయోగములే. కాబట్టి మనము కూడా దేవుని వాక్యమును వినేవారముగా కాక దాన్ని గ్రహించి దాని ప్రకారముగా జీవించినప్పుడు మాత్రమే దేవుని స్వరమును వినగలిగే వారముగా ఉంటాము. కాబట్టి మనము కూడా దేవుని స్వరం వినగలుగుటకు, దాని ప్రకారంగా జీవించగలుగుటకు, దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడుటకు దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.